అంటే ఈ మధ్యలో వస్తాను కాబట్టి నేను అదే భావిస్తున్నాను. అంటే ఇప్పుడు నాగేశ్వరరావు మీద కూడా మీ దగ్గర చాలా కేసులు కూడా అయినాయి కదండి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి నాగేశ్వరరావు ఇంటి చుట్టూ కూడా తెలంగాణ పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చున్నారు. ఇవాళ మా వాళ్ళు కూడా కవర్ చేశారు, 9+ న్యూస్లో కూడా కవర్ చేశాం మేము అది. లేదు, ఆయన వెనక్కి తీసుకున్నాడు కదా పదాలు. బేషరతుగా ఆయన మాట్లాడే వాక్యాలు వెనక్కి తీసుకున్నాడు కాబట్టి అరెస్ట్ నాకు తెలిసి ఏముండదు. మరి అట్లా కక్ష సాధింపులు చేసే పార్టీ కాదు మాది. మాది ఒక అడుగు తగ్గినా కూడా ప్రజలు శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమే మా పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ అయినారు. పదే పదే మీకు అందరికీ చెప్తున్నాడు, మాకందరికీ చెప్తున్నాడు కూడా. మనం తగ్గినా పర్వాలేదు, మనల్ని ఒక మాట అన్నా పర్వాలేదు, మనం నలిగిపోయినా పర్వాలేదు, రాష్ట్రం బాగుండాలన్న సంకల్పం ఉంది. ఆ సంకల్పంతోనే ముందరకు పోతామని పదే పదే ప్రతి సందర్భంలో చెప్తున్నారు. కాబట్టి తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలా, ఇతర పార్టీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అంటే సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ వచ్చింది, నాగేశ్వర గారికి బాగా సపోర్ట్ వచ్చింది. దాంతో పాటుగా దాన్ని ఆధారం చేసుకున్నట్టు వైసీపీ కూడా దాన్ని అవకాశంగా చూసుకుంది. ఈ పరిస్థితులలో ఒత్తిడికి తలొగ్గే మీరు చర్యలు తీసుకోవడం మానేశారని అనుకోవచ్చండి. అట్లా ఒత్తిడికి ఏదో ఎవరు అనేస్తారని భయపడే పార్టీ కాదు మాది. జనసేన పార్టీ ఎప్పటికీ ఎవ్వరికి భయపడదు. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి మీద కామెంట్ చేయడం జరిగింది. ఆయన యూత్ అధ్యక్షుడు ఉన్నప్పుడు, ప్రజారాజ్యం పుట్టినప్పుడు పంచెలు అవన్నీ వాడినాడు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ భయపడే రకం కాదు మా అధ్యక్షుడు. మమ్మల్ని కూడా ఎవరన్నా మేము కూడా భయపడేది అంటే పార్టీ వదిలేసి వెళ్ళిపోండి అంటాడు. ఎవరన్నా భయపడి ఇట్లా ఏదన్నా టెన్షన్ పడిపోయి అట్లా ఏమన్నా ఉంటే ఫస్ట్ బయట వెళ్ళిపోండి అంటాడు. ధైర్యంగా ఉండాలా, ప్రజల కోసం ప్రతిదీ మనం అది మన పార్టీలో ఉన్న, మన పార్టీలో తప్పు చేసినా మనం ప్రశ్నించాల్సిందే. లేదు, మనం అనుకూలంగా ఉన్న పార్టీలో తప్పు చేసినా ప్రశ్నించాల్సిందే. ప్రశ్నించేదానికే మా పార్టీ పుట్టింది, దాంట్లో డౌటే లేదు. భయపడే ప్రసక్తే లేదు ఎవరు కూడా. అట్లా ఒత్తిడికో ఇంకో దానికో లొగ్గే వాళ్ళం కాదు మేము. అంటే